దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఉండవల్లి నివాసంలో నారా లోకేష్ ప్రజా దర్బార్ కు వెళ్లిన మదన్ మోహన్ మంత్రి లోకేష్ ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి తన భార్య కలింగిరి శాంతితో కలిసి విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టారని ఆరోపించారు. విశాఖపట్నంలో 1500 కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని శాంతి భర్త మదన్ మోహన్ లోకేష్ కు ఫిర్యాదు చేశారు. రెండు 2022-23 మధ్య తనను ఏమార్చి అమెరికా పంపిన ఎంపీ విజయసాయిరెడ్డి తన భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి మగబిడ్డను కన్నారని ఆరోపించారు. తాను స్థానికంగా లేని సమయంలో బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అని గట్టిగా విశ్వసిస్తున్నాను అని, తనకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంమంత్రి, డీజీపీలను కలిసి విన్నవించానని వినతి పత్రంలో వివరించారు. విజయసాయిరెడ్డికి DNA పరీక్షలు నిర్వహించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని మంత్రి నారా లోకేష్ కు కలింగిరి శాంతి భర్త మదన్ మోహన్ విజ్ఞప్తి చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని మదన్ మోహన్ కు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.